వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయండి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, దేవరుప్పుల మండలం పెద్దమాడూరు గ్రామంలో కంఠమహేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో పూతరాజుల విగ్రహ ప్రతిష్టాపన, హోమం, మహా అన్నదాన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా గోపా జనగామ జిల్లా అధ్యక్షులు మేకపోతుల ఆంజనేయులు గౌడ్ మీడియాతో మాట్లాడారు. జనగామ జిల్లా గౌడ बंधु आयुष्वरे स्वस्ति एवंद्रिः ओम स्वस्ति बंधु बंधु ओम स्वस्ति अध्यावस्तमं सर्वेदो यद्विजगण्यमस्येदो तावत् गुर्वीद कार्यस्याद पुण्याहे मुकुटे निवायेतानि नक्षत्राणि या नेवदेव नक्षत्राणि ते गुर्वीद यत्कार्यस्यात् ओम पुण्याहं भवन्तु. కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో పోతరాజుల విగ్రహ ప్రతిష్టాపనకి కొనుక్కున్నటువంటి మా బబ్బూరు శ్రీకాంత్ గౌడ్ తమ్ముడు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం వల్ల మా అందరినీ కూడా, దాదాపు జనగామ జిల్లాలో ఉన్న గౌడ బంధువులు అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడానికి, అందరినీ పిలిపించి కలుసుకోవడానికి కల్పించినటువంటి తమ్ముడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు పెద్దమడూరు గ్రామంలో దాదాపు ఈ గుడికి నాకు తెలిసి కూడా ఈ 3 గుళ్ళే ఉండే. ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ గాని, దీనికి ఈ పాపన్న విగ్రహం, అసలు పాపన్న అంటే ఆ పాపన్న చరిత్రను కూడా ఈ పెద్దమంటూరు గ్రామానికి తెలియజేసినటువంటి శ్రీకాంత్ గౌడ్ దాదాపు 50 నుండి 70 లక్షల వరకు ఇక్కడ ఈ గౌడ జాతి అభ్యున్నతి కోసం, గౌడుల అభ్యున్నతి కోసం, గౌడుగా ఒక కుటుంబంలో, పేద కుటుంబంలో పుట్టి ఒక స్థాయిలో ఉండి ఏమైనా మనం చేయొచ్చు, కన్న ఊరికి, కన్న తల్లిదండ్రులకి, ఊరికి, గ్రామానికి, మన మండలానికి, జిల్లాకి ఆ పేరుని ఎట్లా తీసుకురావాలో ఈ రోజు గౌడులలో మా శ్రీకాంత్ గౌడ్ ఆదర్శంగా నిలవబోతున్నాడు, నిలిచిండి కూడా. ప్రతి ఊర్లో మన విగ్రహాలకు గాని, దేనికి గాని ఆపదైనా సంపదైనా ఈ రోజు గౌడ జాతిని మొత్తం ఆదుకునే స్థాయిలో మా తమ్ముడు ఎదిగినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు మున్ముందు కూడా మా తమ్ముడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, వారికి ఆ భగవంతుడు, ఆ కంఠమహేశ్వర స్వామి, సురభాంబ ఆశీస్సులు దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనగామ జిల్లా పక్షాన, జనగామ జిల్లా అధ్యక్షుడిని నేను, జనగామ జిల్లా పక్షాన మా తమ్ముడికి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కర్నూలు నగరం సమీపంలోని గంగమ్మ దేవాలయంలో తెలుగు బెస్త గంగపుత్రులు కలిసి ఘనంగా కార్తీక వన మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గంగపుత్రులు ఐకమత్యంతో ముందు కార్తీక వనభోజ కార్యక్రమాలు జరుపుకుంటామని అన్నారు. గంగపుత్రులను రాజకీయంగా ఎదిగేందుకు రూపకల్పన చేసుకుంటామని, గంగపుత్రుల సమస్యల పరిష్కారానికి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో మేమే నిలబడతాం. టీజీ రమేష్ 26 సంవత్సరాలుగా గంగపుత్రులు ఐకమత్యం కార్తీక వనభోజం జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వేద ప్రకాష్ ఘనంగా జరిగిన తెలుగు బెస్త గంగపుత్రిక కార్తీక వనభోజనం పాలూరు శివుడు గంగభవాని దేవాలయం ప్రెసిడెంట్ గంగపుత్రుల సమస్యలు టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్తాం. గంగపుత్రులు రాజకీయంగా రూపకల్పన చేసుకుంటామని అన్నారు. ఓకేనా?
పైకేనంట బండి అయితే కోతిమీర వెంకటేశ్వర గారు, ఎత్తు వెంకటేశ్వర గారు పైకి రండి. కోతిమీర వెంకటేశ్వరు, ఎత్తు వెంకటేశ్వరు, రాజన్న. కార్తీక వనభోజనానికి మనకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి దాతల సమక్షంలో మేము వసూలు చేసిన డబ్బు నుంచి ఆ రోజు అన్నదాన కార్యక్రమం చేసి 50,000 రూపాయల దాకా మా కమిటీ వాళ్ళకు సేవ చేసిన వ్యక్తి మా అబ్బాయి రమేష్ గారు. అదేవిధంగా మా గంగపుత్రులందరూ కూడా ఇదే విధంగా ఐక్యతతో ప్రతి సంవత్సరము వనభోజన కార్యక్రమం జరుపుకుంటూ వెళ్తూ మేము ఆర్థికంగా అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి, మేము ఏ విధంగా ఎదగాలనో అవన్నీ మేము రూపకల్పన చేసుకొని మా ప్రతి ఒక్క గంగపుత్రులు కూడా పైకి తేవడానికి వాళ్ళ కుల వృత్తులు అయితేనేమి, ఇంకా మిగతావి ఏవేవి చేయాలో అవన్నీ కూడా మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము మా సంఖ్య ఇంత పెద్ద సంఖ్యలో ఉంది, మా అబ్బాయి గారి పేరే టీజీ రమేష్ అని పెట్టినామంటే మీకు అర్థమవుతుంది. మా టీజీ వెంకటేష్ గారు అంటే మా అబ్బాయి గారికి ఎంత ప్రేమనో. అందుకనే మా టీజీ వెంకటేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మేమందరం కూడా మా కులానికి ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తామని మీ మీడియా సమక్షంలో తెలియజేస్తూ మేము విరమించుకుంటున్నాము. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. గంగపుత్రం అంటే తెలుగు బెస్త వాళ్ళంతా కలిసి వనభోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి కార్తీక మాసంలో ఇదే విధంగా దిగ్విజయంగా అందరూ కలిసి కార్తీక వనభోజనాలు చేసుకొని సంతోషంగా ఒకరికొకరు పలకరించుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా వివాహాలకు సంబంధించి వివాహ పరిచయ వేదిక వాళ్ళ వధూవరులకు సంబంధించిన సమాచారాన్ని తీసుకొని వారిని ఒకరికి తెలియజేస్తూ ఆ వివాహాలకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వివాహ సంబంధంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గోల గంగాధర్ పులివెందుల వాసి అయినటువంటి గంగాధర్ గారు ఈ గుడిని నిర్మించి మా గంగపుత్రాలకు మంచి అవకాశాన్ని కల్పించినారు ఇక్కడ వనభోజనం చేసుకోవడానికి కూడా. కాబట్టి ఆయన కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాసులు, అడ్వకేట్ జై గంగపుత్ర. గత 26 సంవత్సరాల నుంచి కూడా మా పెద్దలైనటువంటి రామస్వామి, అడ్వకేట్ శ్రీను, డీలర్ శ్రీను, తర్వాత మన కొత్తిమీర వెంకటేశ్వరులు, గోవిందస్వామి, మన చాపల రమేష్, రాధాకృష్ణ, ప్రతి ఒక్కరు కూడా పెద్దయ్య, చిన్న పెద్దయ్య వీళ్ళందరూ కూడా గౌరవ అధ్యక్షుడు గంగపుత్ర సంఘం. మా అబ్బాయికి ఉపాధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ 3 పరీక్షను నిరుద్యోగులకు శాపంగా మారింది. గ్రూప్ 3 పరీక్ష కేంద్రంలోని ఫోటో లేని కారణం చేత పరీక్ష కేంద్రం నుండి పంపిన సిబ్బంది పరీక్ష కేంద్రానికి ముందుగా వచ్చిన వారు కూడా ఫోటో లేని కారణం చేత వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోగా ఫోటో తీసుకురావాలని చెప్పగా వెనుతిరిగిన అభ్యర్థులు వారు ఫోటో తీసుకుని వచ్చే సమయానికి పరీక్ష సమయం ముగియడంతో అభ్యర్థులు పరీక్షాధికారులు బ్రతిమాలినా తాను కూడా ఏం చేయాలని చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన ఏసీపీ మడత రమేష్ ను అభ్యర్థులు అభ్యర్థించగా తాను అభ్యర్థుల తరపున అడుగగా సిబ్బంది నిరాకరించడమైందని దీంతో అభ్యర్థులు నిరాశతో కన్నింటి పర్వంతమై వెనుదిరిగారు. నేను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహార మండలం పెద్దతులం గ్రామం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని. ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోవర్గన్లో ఉన్న శారదానగర్లో ఉన్న గర్ల్స్ ఇంటర్ కాలేజ్కి రావడం జరిగింది, గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. అయినా కానీ మీకు నేను 9:20కే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు. 9:20కి వస్తే మీకు ఫోటో లేదు, కాబట్టి మీరు 100% మీరు ఫోటో తీసుకొని రండి.
ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. అయినా కానీ నేను 9:25కి వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. మీకు మేము ఎగ్జామ్ రానియం, మేము ఏం చేయలేమని ప్రజాపాలన చెప్పుకుంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు నాకు నా జీవితాన్ని ఆగం చేసింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటున్నా. ఈ జాబ్ తప్పకుండా నేను కొట్టాలని నేను ఎన్నో కష్ట నష్టాలను కూర్చుకొని చదువుకుంటే ఈరోజు నా జీవితం ఆగం చేసి, నా జీవితమే కాదు ఇక్కడ ఉన్న 15 మంది జీవితాలు కూడా ఆగమైనాయి. వీళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులకు పిల్లల పాపలతోని వాళ్ళ కష్టాలతోని వీళ్ళ కష్టాలతోని చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వస్తే మీకు ఫోటో లేదని కారణం. ఫోటోలు మేము ఇంటర్వ్యూలో వచ్చినా కూడా మీకు ఫోటో లేదు అని ఫోటో తీసుకొని వచ్చి పెట్టుకునే వరకే ఇక్కడ గ్లేట్ కోడ్ చేసి మా దగ్గర ఏం లేదు. మేము సార్లను పోలీసులను కూడా రిక్వెస్ట్ చేసినాము, సార్ పంపేయండి అని. మా దగ్గర ఏం లేదని లోపల సూపర్వైజర్ సార్ కూడా మేము ఏం చేయలేమని అక్కడ కూడా గ్లేట్ కోడ్ చేసారు. ఫోటో అంటే ఇక్కడ యూనిక్ ఐడెంటిఫై ఫోటో ఉంటుంది. టీజీపీఎస్సీ ఫోటో అంటే ఈ ఫోటో మెయిన్ ఫోటో ఇది. యూనిక్ ఐడెంటిఫికేషన్ 1 టైం పాస్వర్డ్ టీజీపీఎస్ ఫోటో. ఈ ఫోటో లేకపోతే అబ్జెక్షన్ చెప్పాలి, మమ్మల్ని పంపించకూడదు, లోపల పంపించకూడదు. కానీ ఇక్కడ ఫోటో ఉంది కదా, మెయిన్ ఫోటో ఉంది. ఈ ఫోటో ఉంది, ఓన్లీ ఇది పాస్పోర్టో. ఈ ఫోటో ఈ కంపల్సరీ కావాలి. ఇది దీంతో ఏం పని ఏముంది? మేము ఆల్రెడీ ఉన్నది కదా, మా ఫేసులు ఉన్నాయి కదా, ఫేసులు కనబడుతున్నాయి కదా. అయినా కానీ మేము ఫోటో తెచ్చి పెట్టుకుంటే ఈరోజు మీకు లేట్ అయిందని మాకు ఎగ్జామ్ రానియకుండా మమ్మల్ని గేట్ నుంచి పంపించారు. ఇదే నా ప్రజా పరిపాలన అంటే? ఇదేనా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు చేసిన న్యాయం? ఇదేనా? ఇప్పుడు ఇక్కడ 20 మంది నిరుద్యోగుల బతుకు ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఈ విధంగా టీజీపీఎస్సీ యొక్క ఎగ్జామ్ యొక్క ఇది. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టాపకి అయ్యే మొత్తం ఖర్చు 15 లక్షల రూపాయలను ప్రతిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్ద అల్లుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రావూరి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం ప్రతిపాడులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పంతోనే అని అన్నారు. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని అన్నారు. నిర్మాణంలో భాగంగా ఇచ్చారంటే మనకి వచ్చే 12 నెలల్లో ముఖ్యమైనది మనకి ధనుర్మాసం. అటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి ఇంచనా గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క భోగినాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తారు. అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావూరి సత్యనారాయణ గారి కుమారులు తిరుమల శెట్టి రావూరి సత్యనారాయణ గారు ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావూరి సత్యనారాయణ గారి కుమారుడు రాంబాబు గారి దంపతులు రావూరి సత్యనారాయణ గారు పెద్దలుడు తిరుమల శేషగిరిరావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదాదేవి విగ్రహానికి 1,20,000 రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సుపరివార సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థయందు వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడు వారి ముందు కలగాలని ఆశీర్వదిస్తున్నాను.
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికీ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు కనిపిస్తున్నాయని అన్నారు. లగేచర్ల ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రభుత్వాన్ని బంధనం చేయడానికి కుట్రపూరితంగా ప్రతిపక్షాలు అధికారులపై దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజాపాలనలో దాడులకు తావులేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభ రేపు మనం పెట్టుకున్నాం. మరి ఈ సభని మనం అందరం కలిసి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మీ అందరికీ తెలుసు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అట్లనే దాని తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడము, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అతి త్వరలో నియోజకవర్గానికి 3500 ఇల్లు కూడా రాబోతున్నాయి. మనం ఇంకా కూడా ఎక్కువ కూడా ఇస్తుంది ప్రభుత్వం. గతంలో కూడా చూసినట్టయితే ఎక్కడికి పోయినా ఎలక్షన్స్ ముందు ప్రచారంకి కూడా ఎక్కడ పోయినా ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి ఊర్లలో చాలా మటుకు. మళ్ళీ అప్పుడు అందరు అడిగిండ్రు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు వస్తాయి అమ్మ, ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడని. ఇప్పుడు మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు, ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి. ఇందిరమ్మ పాలన మనం అందరం చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, తోటి శాసనసభ్యులైనా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మీరందరూ కూడా చూసినారు లగచెర్లలో ఏమైందని. ఆ సంఘటన క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వం పైన వాళ్ళు ఎటువంటి కక్ష కట్టిండ్రు, ఏం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని పైన నిందలు మోపడానికి ఎంత దిగజారగలుగుతారు అనేది అందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు. తెలంగాణ మొత్తం చూసింది లగచెర్లలో ఏమైందో, ఎటువంటి దాడి జరిగిందో. దానికి బాధితులని ఖచ్చితంగా శిక్షిస్తారు. ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగద్దు. మనం ప్రజాపాలనలో ప్రజలకి అనుకూలంగా పాలన ఉండాలి కానీ ప్రజల్ని రెచ్చగొట్టి విధంగా ఉండద్దు. ఎప్పుడైనా ప్రజలు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో ముందుకెళ్ళాలి. కానీ ఇట్లా మతాల మధ్యలో చిచ్చులు పెట్టడాలు, మళ్ళీ వర్గాలు చేయడాలు, ఇవన్నీ కూడా వాళ్ళకే సాధ్యం. అందుకనే అసెంబ్లీ ఎన్నికలలో మంచిగా బుద్ధి చెప్పిండ్రు. దాని తర్వాత కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి పదవులు లేదన్న దాంతో పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. కానీ ప్రజలు మటుకు అన్ని గమనిస్తున్నారు. మన నియోజకవర్గంలో అయితే స్వాతంత్రం వచ్చిన విధంగా ఉంది పాలన, ఇప్పుడు ఎట్లుంది అన్నది కూడా ప్రజలు ఏమీ ఇవాళ రేపు తక్కువ లేరు, ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇంత స్వాతంత్రంగా ఉండి మనం మన పనులు చేసుకుంటున్నాము. మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా మొదలైనాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నేను ముందు కూడా చెప్పిన ఇంకా చాలా పనులు ఉన్నాయి. దేనికి కూడా నేను ఎక్కడ వెనక్కిపోను. ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలు కూడా నేను తెలుసుకుంటున్నా. హైదరాబాద్ పోయినా కానీ మనకి ఇక్కడ డెవలప్మెంట్ పనులు అక్కడ ఎట్లయితే అన్న దానిపైన ఆలోచన పెట్టి చేస్తున్నాం. అన్ని పనులు కూడా మనకి ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఏమేమైతే పనులు చెప్పినామో అన్నీ కూడా తప్పకుండా చేస్తా. నేను ఎక్కడ వెనక్కిపోయేది లేదు, ఏది ఊపుకునేది కూడా లేదు, లేనిపోనివి మాట్లాడుతాను. మండల కేంద్రమైన జగ్గంపేటలో ఉన్న భావిత ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రంలో సోమవారం వాటర్ ప్యూరిఫై అందజేశారు. జగ్గంపేటకి చెందిన పురాణ పండ సత్యనారాయణ మూర్తి హరికుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు పురాణ పండ శేషసాయి శర్మ చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫైని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల మాస్టర్ అప్పన్న పెద్దకాపు మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులు మా వద్దకు వచ్చి ఏమైనా అవసరం ఉందా అని అడగగా తాము వాటర్ శుభ్రత లేకపోవడంతో వాటర్ ప్యూరిఫైర్ను అందజేయడం జరిగిందని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన కోరారు.
ఎక్కడమ్మా సుభాష్ బిస్కెట్ ప్యాకెట్ ఏమా ఈరోజు జగ్గంపేట ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు చదువుకుంటున్న మా భవితా కేంద్రంలో మన పురాణపండ సత్యనారాయణమూర్తి కుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వారు మా భవితా కేంద్రానికి ఏదైనా అవసరం ఉందా అని అడగడంతో వారు అడగడం జరిగింది. అడిగితే మేము వెంటనే మా పిల్లలకి ప్యూరిఫై వాటర్ లేదండి, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుందని చెప్పడంతో వెంటనే వారు స్పందించి ఆ ట్రస్ట్ యొక్క 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా జగ్గంపేట భవితా కేంద్రానికి ఈరోజు ఎంతో ఖరీదైనటువంటి చాలా విలువైన బ్లూ స్టార్ కంపెనీ సంబంధించినటువంటి వాటర్ ప్యూరిఫై మిషన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం 20 మంది పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కనుక ఆ భవితా కేంద్రానికి వచ్చి నాకు అవసరమైనటువంటి వస్తువులు కానీ ఏదైనా సహాయించవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. దండపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మహిళల నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల నవంబర్ 26 తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రస్తుత కాలంలో రాజ్యాంగం ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీని నిర్వహించడం జరుగుతుందని వ్యాసరచన పోస్టర్ని వరంగల్ బార్ అసోసియేషన్ హాలులో ఆవిష్కరించిన వరంగల్ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు న్యాయవాది శామంతుల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వ్యాసరచన పోటీలలో న్యాయవాదులు అలాగే లా చదువుతున్న విద్యార్థులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సూచనల మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఏ రైటింగ్, ప్రజాస్వామ్యం మీద ఎస్ఏ రైటింగ్ మనం దీని మీద నిర్వహిస్తున్నాం. ఈ నెల 24వ తారీఖున గాంధీ భవన్లో బహుమతుల ప్రకటన ఉంటుంది. దీనికి గాను వరంగల్ నుండి ఈరోజు పోస్టర్ విడుదల చేయడమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంపిటీషన్లో జూనియర్ న్యాయవాదులు, ముఖ్యంగా లా విద్యార్థులు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.
respected advocates, the legal cell on the request made by the legal cell chairman Kunam Ashok Gowda garu, essay writing competition is being conducted on democracy, and all the advocate members and the students, law students, whoever are interested to participate in the program shall have to make their entry on the email addresses given in the play card, and shall send the essay online in 500 words, and there will be prize distribution ceremony on 24th at Gandhi Bhavan. So whoever wins, he will be getting prize. So I request all the advocates, junior advocates, especially junior advocates and the law students to avail this opportunity and participate in this essay writing competition. Thank you. Legal Cell State Convener Mudassir Ahmed Tayyub. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.